నేటి ముఖ్యాంశాలు. ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత, స్వచ్ఛతా హీ సేవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్. ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు. తాండూరు పట్టణంలోని 6-7 వార్డులలో నూతన పార్కులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు టై బెల్టులను ప్రదానం చేసిన బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి. చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ కమ్యూనిస్ట్ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు సబ్ డివిజన్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, गाहे तव जय गाथा जन जन मंगलदायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో బీజేపీ నాయకులు గర్భవతులకు, చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం మరియు తెలంగాణ విమోచన దినం, విశ్వకర్మ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ దేశాన్ని అన్ని రకాలుగా రక్షించుకుంటూ ప్రపంచ దిగ్గజాల్లో ఒకరైన రాజకీయ సమర్థుడు, ప్రపంచ దేశాలతో పోటీగా భారతదేశాన్ని నిలబెట్టిన గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం ఇవాళ దేశ ప్రజలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా నేడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా ముదిరాజ్, గాజుల శాంతకుమార్, భద్రేశ్వర్, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, అడ్వకేట్ రవీందర్, తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, బాలప్ప, రాజు, అంతారం కిరణ్, శ్రీనివాస్, సాయిలు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో భారతీయ జనతా పార్టీ తరఫున పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్
అనిల్ రెడ్డి గారిని కోరిన వెంబడే అనుమతి ఇచ్చి సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నిజంగానే ఈ దేశాన్ని అన్ని రకాలుగా రక్షించుకుంటూ ప్రపంచ దిగ్గజాలలో ఒకడైనటువంటి రాజకీయ సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అత్యంత వేగవంతమైనటువంటి అభివృద్ధి ప్రపంచ దేశాల సరసన నిలబెట్టినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఇవాళ దేశ ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి విధానాల రూపకల్పన చేత ఈ దేశాన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ, ఈ దేశంలో ఉంటూ దేశం బయట ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నకర శక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను చాలా సులువుగా పరిష్కరిస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, ఈ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అన్ని రకాల అభివృద్ధితో పాటు నైతికంగా, సామాజికంగా అనేక రకాల మార్పులు తీసుకొస్తూ సమసమాజ స్థాపన దిశగా సాగుతున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి వారికి ఎనలేని శక్తి సామర్థ్యాలు మళ్ళీ ఆయనకు అందించి, అలాంటి అన్నీ కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు నరేంద్ర మోడీ పైన ఉంచి ఈ దేశాన్ని పరంవైభవ స్థానంలో నిలబెట్టడం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జన్మదిన సందర్భంగా మాతా శిశు కేంద్రం తాండూరులో పండ్లు పంచడం జరిగింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా. మన ప్రపంచంలో ఏ ఇబ్బంది ఉన్నా గుర్తుకొచ్చే ఏకైక నాయకుడు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. కాబట్టి వారి యొక్క జన్మదినము మాతా శిశు కేంద్రంలో పండ్లు పంచడంతో ప్రారంభించడం జరిగింది ఈరోజు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రియతమ నేత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇచ్చి ఈ దేశం యొక్క అభివృద్ధిలో ఇంకా వారికి ఎనలేని బుద్ధిని, శక్తిని, బలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినం ఉంది, విశ్వకర్మ జయంతి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గం ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచి సౌకర్యాలు డాక్టర్లు ప్రొవైడ్ చేశారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వాళ్ళకి పండ్లు పంచడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. 17 సెప్టెంబర్ ప్రత్యేకమైనటువంటి దినము. అందులో 3 ఒకటి విశ్వకర్మ జయంతి, ఒకటి తెలంగాణ విమోచన దినము, మరి అలాగే యావత్తు ప్రపంచం ఇచ్చినటువంటి నాయకుని యొక్క జన్మదినము, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మాతా శిశు యొక్క ఆసుపత్రిలో ఆయన జన్మదినం జరుపుకోవడం జరిగింది. పిల్లలకు అందరికీ కూడా పండ్లు పంపడం జరిగింది. మరి అలాగే ఆయన కూడా ఆయురారోగ్యాలతో అష్టారోగ్యాలతో దేశం మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని, మరి అలాగే మంచి హెల్త్ ఉండాలనే ఆలోచనతోటి దేశ ప్రజలను కోరుకుంటున్నారు. కాబట్టి ఆయనకు మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు యావత్ ప్రపంచమే నచ్చిన నేత ఎవరంటే వారు ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు. వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గడిచిన 15 సంవత్సరాల నుంచి మరి పొద్దున్న లేస్తే సాయంత్రం పడుకునేటంత వరకు కూడా ఒకటి అభివృద్ధి. ఈరోజు యావత్ ప్రపంచంలోనే
భారతదేశాన్ని నంబర్ 1 స్థాయిగా తీసుకుపోయిన గొప్ప నేత మోడీ గారు. అందులో దానికి తోడుగా ఒక్క రూపాయి కూడా నయా పైసా కూడా అవినీతి లేకుండా ఒకరే ఒకరు అభివృద్ధి చేసిన నేత మరి మన ప్రధానమంత్రి మోడీ గారు. రాబోయే రోజుల్లో కూడా వారికి దేశానికి ఎన్నో సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మనోధైర్యం ప్రసాదించాలి దేవుడికి కోరుకుంటున్నాము. అదేవిధంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పరిసరాలను అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు నీరజాబాలరెడ్డి, విజయాదేవి, ప్రభాకర్ గౌడ్, మమత, బోయరవి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది ఉమేష్, వెంకటరెడ్డి, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభిస్తాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారి పౌరులు చెత్తను బయట వేయరు లేదా దానిని జరగనివ్వరు. ఈ దృఢ విశ్వాసంతో గ్రామాలు, పట్టణాల్లో మిషన్ని చేస్తాను. ఈ 100 మంది ప్లాస్టిక్ వద్దు, తాండూరు మండలం కాంజాపూర్ గేట్ దగ్గర విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం తాండూర్ హైదరాబాద్ రోడ్డులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వకర్మ భగవానుని ప్రత్యేక పూజలు, యజ్ఞాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పూర్ణావతి పైన పసుపు, కుంకుమ, పుష్పాలు, 2 అగరబత్తులు, భజంత్రి సపోర్ట్ చేయండి. నైవేద్యం తీసుకోండి. హత్య యజమానస్య ఆయుష్య ఆరోగ్య ధనకనగాది అభివృద్ధ్యర్థం సర్వాభిష్టం ఆధార్ గాయత్రి విశ్వకర్మ హోమ సంపూర్ణత సిద్ధ్యర్థం హోమానికి హోమాంతరిస్తే ఏకం బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం జీవన్గి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా టై బెల్టులను అందించారు. ఈ కార్యక్రమంలో నవంగి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాణిక్ రెడ్డి, శేఖర్, చందర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవుతారండి కొందరు ఇంకో అడిగో సారీ జడ కట్ట కడుకో అప్పు
తాండూరు పట్టణంలోని 6, 7వ వార్డుల్లో నూతన పార్కులను తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని పార్కుల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నీరజాబాలరెడ్డి, బోయ రవి, ప్రభాకర్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ రత్నమాల నరసింహులు, కావలి సంతోష్, బంటు వేణుగోపాల్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ అన్నారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మాట్లాడుతూ బీజేపీ పార్టీ తెలంగాణ విమోచన దినం అంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రవీందర్, వెంకటేష్, మునీర్ అహ్మద్, అబ్దుల్లా, కౌన్సిల్ సభ్యులు జగదాంబ, సురేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐటీసీ నాయకుడు, అదేవిధంగా బద్దా మెల్లారెడ్డి గారు మన పార్టీ నాయకుడు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి, ఎందుకంటే ముగ్గురు కమ్యూనిస్టులే, ముగ్గురు సిపిఐకి చెందిన నాయకులే, వాళ్ళు ఒక సభ వేదిక ద్వారా 11 సెప్టెంబర్ రోజు ఒక పిలుపునిచ్చిండ్రు. తిరగబడండి, ఈ నవాబ్ దొరలను, జాగీర్దారులను తరిమి కొట్టండి, చేత ఏ ఆయుధం ఉంటే అది పట్టండి అని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపుతోటి ఇట్లా చూస్తున్న ప్రజలకు ఒక ఉత్సాహం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆడ మొగ తేడా లేకుండా ఎవరికి పడితే వాళ్ళు కారం పొడి అందుతాయి, కారం పొడి, కుత్పలు, కొడవళ్ళు, రోళ్ళు, తుపాకులు చేతుల పట్టి 10,000 మంది బంధుకులు పట్టి, లక్షల మంది, మొత్తము 1,00,000 మంది దాకా వేరే ఆయుధాలు పట్టి పెద్ద సైన్యమే తయారైపోయింది. సైన్యం తయారైపోయి ఊరూర్ల దొరలను కొట్టడం మొదలుపెట్టింది, తిరగబడి కొట్టడం మొదలుపెట్టింది. కారం పొడి ఆడోళ్ళు ఏమైతే అది అని చెప్పేసి ప్రాణాలను లెక్క చేయకుండా ఆ చలనం తీసుకొని వచ్చింది ఎవరు? అప్పటి బానిస ప్రజల లోపల ఆ చలనం తీసుకొని వచ్చింది ఎర్ర జెండా. కమ్యూనిస్టు పార్టీగా మన నాయకులు వాళ్ళ త్యాగాలను మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన పోరాటం మనం ఈ రోజు కూడా చేస్తున్నాం, రకరకాలుగా చేస్తున్నాం. అయితే మొత్తం నిజాం భయపడిపోయాడు, దొరలు ఊర్లు ఇడిచి పారిపోయారు. మనం 1,00,000 ఎకరాల భూమిని పేదోళ్ళకు పంచడం జరిగింది. మన నాయకుడు ముందు తన సొంత భూమిని వంచేసింది, తనకున్న సొంత భూములను పేద ప్రజలకు 100,000 ఎకరాలు సొంత భూమిని తాను ముందు ప్రజలకు వంచి, తర్వాత ఆ నిజాం దొరల నుండి గుంజుకున్న భూమిని అంతా పేద ప్రజలకు పనిచేసిన తర్వాత అప్పుడు నిజాం భయపడిపోయి ఇప్పుడు నా పప్పులు ఉడతాయని చెప్పేసి భయపడుకుంటూ ఇప్పుడు పారిపోవాలని అనుకున్నాడు. ఆ పరిస్థితి లోపల ఇక ఈ కమ్యూనిస్టుల రాజ్యం అయిపోతుంది, నిజాం రాజ్యం పోయి కమ్యూనిస్టుల రాజ్యం అయిపోతుంది అని చెప్పేసి నెహ్రూ ప్రభుత్వం ఆ రోజు ఆలోచన చేసి సర్దార్ పటేల్ని మన రాష్ట్రానికి పంపి 3 రోజుల్లోనే మిలిటరీ వచ్చేసింది. నిజాం నవాబ్ తోటి మాట్లాడి భారతదేశం లోపల మన రాష్ట్రాన్ని కలుపుతున్నామని డిక్లేర్ చేసింది. ఆయనకు రాజ్ ప్రముఖ్ విడిదిచ్చిండ్రు నిజాంకి, ఆయన ఆభరణాలు నిజాంకే, ఆయన ఆస్తులంతా నిజాంకే, అన్నీ ఆయనకు పెట్టేసి గొప్పగా ఆయనను సాగనంపే ప్రయత్నం చేసి అప్పుడు మనం ఇదేం పరిస్థితి అని చెప్పేసి మన వాళ్ళు తుపాకులు వదలలే, కామ్రేడ్స్ మన వాళ్ళు తుపాకులు వదలలే. ఇది నిజమైన స్వాతంత్రం కాదు. ఈ ఊర్లల్లో ఈ ఊర్లు ఇడిచిపెట్టిపోయిన దొరలంతా మళ్ళీ తిరిగి వచ్చి మనం పంచిన భూములను మళ్ళా లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం వీళ్ళు భూములు ఇంకా లాక్కుంటారు, మనం ఎంత విడిపించి పంచినా కూడా లాక్కుంటారని తుపాకులు వద్దలే. మనోళ్ళు ఇంకా సంవత్సరం పాటు సాయుధ పోరాటమే చేసిన తర్వాత మన మీద నిషేధం ఉండే ముందు, నిషేధాన్ని అంటే ఇప్పుడు నక్సలైట్ల మీద నిషేధం ఉన్నట్ల మన అందరి మీద కూడా నిషేధం, దాన్ని ఎత్తివేసి మనకు 52 లోపల ఎలక్షన్లు వస్తే మన వాళ్ళు కూడా పోటీ చేసి
పోటీ చేస్తే కొంతమంది అప్పుడే మన వాళ్ళు మేము తుపాకులు వదలమని చెప్పేసి అడుగులలో పోయి వాళ్ళే అన్నలైపోయి వాళ్ళు కూడా సిపిఐ పార్టీ మన పార్టీ కార్యకర్తలే మన పార్టీ నాయకులే. అప్పుడు జగనే ఈ పాలకులు మీద ఎంత తీయగా మాట్లాడినా ఎంత ఏ విధమైన మాట్లాడినా కూడా వాళ్ళ లోపల ఈ కపట ప్రేమ చూపెడుతూ ఒక్కొక్క అవకాశవాదంగా తీసుకుంటూ వాళ్ళకందరికీ ఎర్ర జెండా కనిపించరాదు. ఎందుకంటే ఈ ఎర్ర జెండా పేదల పక్షాన నిలబడుతుంది, దోపిడీకి వ్యతిరేకంగా నిలబడుతుంది, అవినీతికి వ్యతిరేకంగా నిలబడుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో మనల్ని మెల్లమెల్లగా వీళ్ళందరూ కూడా దోపిడీ అంటే బూర్జువా పార్టీలు ఆ దిశ వైపు పయనిస్తూ మనకు వ్యతిరేకంగా ఈ కుట్రలు పన్నుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ చేతుల్లో ఉంటే మనం అసలు తెలంగాణ సాయుధ పోరాటమే చేయలేదు, మన వాళ్ళు ఎవరు సావనే లేదు, మనమేం బలిదానాలు చేయలేదని చెప్పేవాళ్ళు. కాకపోతే ఆ రోజు ఈ చరిత్ర ప్రపంచ చరిత్రలో ఉన్నది కాబట్టి దీన్ని మార్చడం వీళ్ళకి సాధ్యమైతలేదు. ప్రపంచంలోనే ఈ చరిత్రను రాసిండ్రు కాబట్టి మార్చడం సాధ్యమైతలేదు. ఈ రోజు కూడా రైతులు అన్యాయాలకు గురవుతున్నారు, నల్ల చట్టాలు వస్తున్నాయి రైతులకు. కొట్టుకొని పోతే పంట మొత్తం పోతే నష్టపరిహారం లేని పరిస్థితి. ఇప్పటికి కూడా పరిస్థితి ఎట్లా అంటే దారిద్ర్యానికి ప్రజలంతా పూట ఉంటే ఒక పూట లేని ప్రజలు కూడా ఇంకా ఈ దేశంలో ఉన్నారు మన దగ్గర. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ ఫలాలు పేదలకు అందాలని చెప్పేసి అబద్ధపు నాటకాలతో ఎలక్షన్ల ఇంతకుముందు కేసీఆర్ ఎలక్షన్లకు ముందు ఈ దినాన్ని మేము అధికారికంగా ప్రకటిస్తామన్నాడు ఉద్యమంగా. ఎందుకంటే వాళ్ళకు ఉద్యమాలు చేయడం సాధ్యం కాదు, ప్రాణాలకు తెగించడం సాధ్యం కాదు. మనమే ముందలు ఉంటేనే ఉద్యమం జరుగుతుందని గద్దరన్న విమలక్క వీళ్ళంతా ఊరూరా ప్రచారం చేసి సిపిఐ మనం పిలుపునిచ్చి సిపిఐగా మనం ఉద్యమాలు చేసినాం. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ దశ పోరాటం, మొన్న జరిగిన పోరాటం అంతా మనం ముందుండి చేసినాం. బ్యారికేడ్లను దాటుకొని పోయినాం, మనమే పోయినాం ముందల. వీళ్ళందరూ వెనుక ఉన్నారు తర్వాత ముందల మీటింగ్లలో ఉంటారు. కానీ పోలీసు దెబ్బలు తినాలంటే, లాఠీ చార్జీలు తినాలంటే ఇది సాధ్యం ఎవరికైతే కమ్యూనిస్టులకు అవుతుంది అని చెప్పేసి మనల్ని కనుక్కొని మనమే చేసినాం తెలంగాణ కావాలని చెప్పేసి. ఎందుకంటే ఇది మనం ఆంధ్ర వాళ్ళతో మోసానికి గురవుతున్నాం అని చెప్పేసి మనమే ఉద్యమం చేసినప్పుడు ఈ తెలంగాణ వచ్చింది. అప్పుడు మాటలు చాలా ఆడి చేశారు. మేము దీన్ని అధికారికంగా జరుపుతాము, అధికారం లేదు, అధికారికంగా లేదు, ఏం లేదు. మళ్ళీ ఎంఐఎం తోటి భయపడ్డారు. ఎందుకంటే కాసిం రిజ్వీ ఆయన పెట్టిన పార్టీ ఎంఐఎం పార్టీ నేటికి కొనసాగుతుంది. గుడ్ మార్నింగ్. కాబట్టి సాధిద్దాం అమరవీరుల ఆశయాలని, సాధిద్దాం అమరవీరుల ఆశయాలని. సెప్టెంబర్ 17 అతి ముఖ్యమైనటువంటి రోజు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కుల మతాలకు అతీతంగా ఈ పోరాటంలో అందరిగిట పాల్గొని ఏదైతే అరాచకాలు చేస్తున్నటువంటి భూస్వాములని, జమీందారులని, అదేవిధంగా నిజాం నిరంకుశ పాలన ఎదిరించి పోరాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు 4000 మంది చనిపోయి 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి ఘనత కమ్యూనిస్టు పార్టీలకు ఉంది. కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విమోచనం అని ఒకటి, ఇంకోటి అని చెప్పి పేరు రకాలుగా ఈరోజు చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గిట నిజమైనటువంటి చరిత్రని, ఏదైతే భారత సైన్యంలో విలీనమైనటువంటి, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్నటువంటి కమ్యూనిస్టు పోరాటాన్ని అణచడానికి వచ్చినటువంటి సైన్యాలు గిట తోక ముడిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే రాజుకు ఏదైతే నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి రాజు ప్రముఖంగా ప్రకటించినటువంటి ఘనత ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలది. కాంగ్రెస్ ప్రభుత్వంది మళ్ళీ పేదల కోసము భూమి వంచినటువంటి పరిస్థితి ఎర్ర జెండాలకే దక్కిందని చెప్తూ, అదేవిధంగా ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో కులాన్ని, మతాన్ని మిళితం చేసి విభజించు పాలించు అనేటటువంటి విధానాన్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే నిజమైనటువంటి చరిత్ర తెలుసుకోవాలి. నిజంగానే తెలంగాణ సాహిత్య పోరాటంలో ఏ ఒక్క నాయకుడి గిట బీజేపీ అయినా మరణించినటువంటి పరిస్థితి లేదు.
మళ్ళీ అమరులంతా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎర్ర జెండా బట్టి ఆంధ్ర మహాసభ సైన్యంగా పోరాడి సాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సుందరయ్య లాంటి వాళ్ళు అనేక మంది అమరులైనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అలాంటి మా చరిత్ర కలిగినటువంటి వీర యోధులని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రని వక్రీకరిస్తూ ఈరోజు ఏదైతే ప్రజాపాలన అని చెప్పి ఒక ఆయన ఈరోజు విముక్తి చెందింది అని చెప్పి ఇంకొక ఆయన ఈరోజు ఈ చరిత్రనంతా వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు నిజమైనటువంటి చరిత్ర తెలుసుకోవాలి. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు పోరాడి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో జరుగుతున్నటువంటి అరాచకాలను ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది. భూస్వాములు ఏదైతే జమీందారులు నిరంకుశ సైన్యాలన్నీ గిట ఉల్లమినబడి దోపిడీ చేస్తూ పేదలను అరాచకంగా చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఎదిరించి పోరాడి ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినటువంటి ఘనత ఎర్రజెండలేదు. కాబట్టి అందుకోసమే పేద ప్రజలందరి గిట ఈరోజు భూమి కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా పేద ప్రజల పక్షాన ఎర్రజెండా పార్టీ, సిపిఎం పార్టీ పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా భూములు వంచేటటువంటి పరిస్థితి లేదు, పేదలను ఆదుకునే పరిస్థితి లేదు, అదేవిధంగా పేదలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఊకే వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కోసమే కృషి చేస్తుండ్రు తప్ప గాని పేదలని, కార్మికులని, కర్షకులని, రైతులని పట్టించుకునేటటువంటి పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని దేశంలో గాని జరగడం లేదు. కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను అణిచివేసే కుట్రలు చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఈరోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం ఏదైతే దోపిడీ అరాచకాలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది అని చెప్పి దానికోసం నమ్మి పనిచేసేటటువంటి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు 4,000 మంది అమరులైన గిట వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి, వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈరోజు ఎర్రజెండా పునికి పుచ్చుకొని అనేక మంది ఎర్రజెండాలు ఈరోజు ఏదైతే కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసమే ఈరోజు సెప్టెంబర్ 17 చాలా కీలకమైనటువంటి రోజు. కాబట్టి ఎంతో మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులై స్వేచ్ఛ వాయువులుగా ఈరోజు ప్రజలు బతుకుతుండ్రంటే, ఈరోజు స్వేచ్ఛయుతంగా కార్మికులు, కర్షకులు, ఈరోజు రైతులందరి గిట ఈ రకంగా బతుకుతున్నారంటే ఆ రోజు ఆ నిరంకుశ పాలనను అంతమొందించారు. కాబట్టి ఇప్పటికిట అలాంటి దోపిడీ అరాచకాలు నేటికి గిట వేరే రూపకంగా కొనసాగుతున్నాయి. కాబట్టి వాటిని గిట తుదిమిచ్చడం కోసం కమ్యూనిస్టు పార్టీలుగా పని చేస్తున్నామంటూ అందుకోసం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువకులందరి గిట సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి, కమ్యూనిస్టు చేస్తున్నటువంటి పోరాటాల్లో భాగ్యస్వామ్యులు కావాలంటూ వారి యొక్క అమరుల యొక్క ఆశయాలు కొనసాగించాలంటే వారి అడుగుజాడల్లో ఖచ్చితంగా కొనసాగాలంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable